ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఉద్యోగులంతా భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఏ ఉద్యోగి ఫైల్స్ తగలబెట్టడని చెప్పారు. మదనపల్లె ఫైల్స్ దహనం కేసు విచారణలో ఉందన్నారు బొప్పరాజు. ఉద్యోగులపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు బొప్పరాజు. ఫైల్స్ దగ్ధం ఘటనల్లో ఉద్యోగులే దోషులు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఆ ఫైల్స్ దహనం కేసు అందరం గమనించాం. ఈ రోజు కూడా ఎవరు దోషులు అనేది లేదా ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది ఎక్కడా కూడా తెప్పలేదు. ఇంకా సిఐడి విచారణ కొనసాగుతూనే ఉంది. ఎన్ని రోజులు కొనసాగుద్దో మాకు తెలియడం లేదు. కానీ మా ఉద్యోగులందరినీ కూడా భయభ్రాంతులకు గురైపోతా ఉన్నారు. అది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అన్నారు. ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందనేది కూడా అనేక రకాలు ఉండొచ్చు. కానీ మేమేదో దోషులుగా లేదా అది ఉద్దేశపూర్వకంగా తగలబెట్టినట్టు రికార్డులు రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దయచేసి ఒక్కసారి విచారణ కొనసాగి పూర్తయిన తర్వాత అప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఆ ఇన్సిడెంట్ తీసుకొని ఎక్కడన్నా బీరోలు సర్దుకుంటానో, కొత్త కార్యాలకు మారుతుంటేనో, కొత్తగా గుమస్తా వచ్చి చెత్త తీసేస్తే ఆ తీసి బయటపడేస్తే వాడికి తెలియక ఏదో చిన్న తప్పు జరిగితే వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని హైలైట్ చేసేస్తే అది ఏదో దాన్ని కూడా మేము తగలబెడుతున్నాం అన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ ప్రభుత్వ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఏదో క్రిమినల్ యాక్టివిటీ ఆలోచన చేస్తే తప్ప ఎవరు అలా చేయరు. రాష్ట్రంలో ఎక్కడైనా రెవెన్యూ రికార్డులు భద్రపరిచే వ్యవస్థ ఉందా అంటూ ప్రశ్నించారు ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు. రికార్డుల భద్రతకు ఏ ఆఫీసులో అయినా అధికారులు ఉన్నారా అని నిలదీశారు. అనేక రెవెన్యూ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని, పాత భవనాల్లో రికార్డులు భద్రంగా ఉంటాయని ప్రశ్నించారు. ఆయన అడుగుతున్నాను, రికార్డులు భద్రపరుచుకొని జాగ్రత్త పెట్టుకున్నటువంటి రికార్డ్ అసిస్టెంట్ పోస్టు ఈ రోజు ఏ కార్యాలయాలను ఉందా? లేదు. పెట్టిన రికార్డులు భద్రంగా ఉండటానికి కార్యాలయాలు సక్రమంగా ఉన్నాయా? ఆలోచన చేయాలి. ఏ కార్యాలయం ఎప్పుడు కోల్పోద్దో, ఎప్పుడు వర్షాలు వస్తే ఎప్పుడు నీళ్లు గారిపోతాయో, ఆ రికార్డులంతా ఎప్పుడు పోతాయో భయాందోళన వస్తా ఉన్నాయి. రికార్డులు తీసుకొని రమ్మని హైకోర్టులో, అదేవిధంగా ఆర్టీ యాక్ట్ లో వాళ్ళందరూ కూడా దబాయిస్తుంటే ఆ రికార్డులు గందరగోళమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే మా ఉద్దేశం రికార్డుల భద్రతకి ఒక రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వమని 10-20 సంవత్సరాల నుంచి అడుగుతున్నా దాన్ని పట్టించుకోవట్లేదు. కనీసం ఇస్తే చాలు. కనీస నిధులు, కనీస మౌలిక సదుపాయాలు, అంటే ఆ కార్యాలయం బాగుండాలి కదా, అలాంటి సౌకర్యాలన్నా ఏర్పాటు చేయమని కోరుతున్నాం. రికార్డులకు